పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం పెదపొండపల్లిలో రాయితీ వరి విత్తనాలు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రారంభించారు. ఇక తెలుగుదేశం పార్టీ విజయానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్రామంలోనే కాదు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని రైతులు కూడా ఆనందంగా ఉండాలని, అందుకు ప్రభుత్వ పరంగా ఏమి రావాలో అన్నీ అందించే చర్యలు కూడా తీసుకుంటానని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు. ఇసుక, గనులు, గాలి అలాగే నీరు దేనిని కూడా విడిచిపెట్టకుండా అక్రమాలు వైకాపా నాయకులు చేశారని ఆరోపించారు. ఇక ప్రకృతికి కోపం వచ్చినా, ప్రజలకు ఆగ్రహం వచ్చినా ఎవరు మనగలేరని, అలాగే ఇటీవల జరిగిన ఎన్నికల్లో రుజువు చేశారని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. ఇక ఎన్నికలకి ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ సూపర్ 6 పథకాలు కూడా అమలు చేసే అడుగులు పడుతున్నాయని కూడా ఎన్డీఏ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వివరించారు. కానీ మర్చిపోలేము. అసలు మైమర్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఊరు మొత్తం ఒకటయ్యింది, ఒక మంచి గెలాలి అని. ఊరు మొత్తం ఒకే మాట నిలబడింది. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశాన్ని నిరూపించాలి, ఇక్కడ గెలిపించాలి అనే గొప్ప కార్యక్రమం చేశారు. అయితే ఈ ఊర్లో ఉన్న రైతులే కాదు, నియోజకవర్గం మన జిల్లా రైతులకున్న కష్టాలన్నీ తెలిసినవే. మనకి 2 జీవనదులు ఉన్నాయి, కానీ నీరైతే మాత్రం పుష్కలంగా రైతులకు కానీ తాగడానికి కానీ అందట్లేదు. ఇంతకు ముందు తెలుగుదేశం గవర్నమెంట్ మన జంజావతికి డబ్బులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని రద్దు చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. మనం శాంక్షన్ చేయడం జరిగింది 40 కోట్ల పైన, కానీ దాన్ని రద్దు చేసి ప్రోగ్రామ్ని, ఆ ప్రాజెక్ట్ని ముందుకు అడిగి